రీసెంట్ గా మన సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ భారీ సభలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు దేశానికి కొన్ని సంచలన సూచనలు ఇచ్చారు కదా. అందులో ముఖ్యమైనది పెళ్లిలకు వచ్చే ఏడాది వరకు బంగారం కొనడం ఆపేయండి అని ఆయన చెప్పారు. వినడానికి ఇది దేశ ఆర్థిక వ్యవస్థ కోసం చెప్పినట్లు అనిపించినా దీని వెనక అసలు కథ వేరే ఉంది. మన చేతిలో ఉన్న పేపర్ నోట్లు ఎప్పుడైనా చెల్లకుండా పోవచ్చు. 1000 నోట్లు 500 నోట్లను రాత్రికి రాత్రి రద్దు చేసినట్లు 500 200 నోట్లను కూడా రద్దు చేయొచ్చు. కానీ బంగారం అది ఎప్పటికీ చెల్లకుండా పోదు. అది మీ చేతిలో ఉంటే మీకు ఒక తిరుగులేని పవర్ ఉంటుంది. కానీ మన ప్రభుత్వాలకి మన చేతుల్లో ఆ పవర్ ఉండడం అస్సలు ఇష్టం లేదు. వాళ్ళకి డబ్బులు ఎప్పుడూ గాల్లోనే ఉండాలి, చాలా ఈజీగా సర్క్యులేట్ అవుతూనే ఉండాలి. అందుకే డిజిటల్ కరెన్సీ అనే ఒక మాయా ప్రపంచాన్ని సృష్టించి మనల్ని అందులోకి లాగుతున్నారు. మీ దగ్గరున్న బంగారాన్ని మాకు ఇచ్చేయండి, మేము మీకు డిజిటల్ నెంబర్లు ఇస్తాం అంటున్నారు ప్రభుత్వం. మన కష్టానికి, మనం కార్చే రక్తం చెమటకి ప్రతిగా మనకొచ్చేది కేవలం స్క్రీన్ మీద కనిపించే వర్చువల్ నెంబర్స్ మాత్రమేనా? ఈ రోజు ఒక ఎకనామిక్ స్పెషలిస్ట్ లాగా మోడీ అలా ఎందుకన్నారు? దాని వెనకున్న అసలు ఆర్థిక కుట్రేంటి? ఆయన చెప్పినట్లు చేస్తే సామాన్యుడికి జరిగే అనర్థాలేంటో పక్కా ఎగ్జాంపుల్స్ తో పోస్ట్ మార్టం చేద్దాం. వచ్చేయండి, స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసేయండి. ఇక్కడ అసలు యుద్ధం ఏంటో తెలుసా? కంట్రోల్. మీ డబ్బు ఎవరి చేతిలో ఉండాలనేది ఇక్కడ మెయిన్ పాయింట్. మీ ఇంట్లో లేదా బీరువాలో ఒక తులం బంగారం ఉందనుకోండి, ప్రభుత్వం ఒక బటన్ నొక్కి దాన్ని డిలీట్ చేయలేదు, దాని వాల్యూని సున్నా చేయలేదు. యుద్ధాలు వచ్చినా, దేశం దివాలా తీసినా ఆ బంగారం విలువ మాత్రం మీ దగ్గరే పక్కాగా ఉంటుంది. కానీ అదే మీ బంగారం డబ్బు రూపంలో అంతా బ్యాంక్ అకౌంట్ లో ఉంటే, ప్రభుత్వం అనుకుంటే ఒకే ఒక్క సెకండ్ లో మీ అకౌంట్ ఫ్రీజ్ చేయొచ్చు, లేదా ఏదైనా కారణంతో మీ మనీ యాక్సెస్ కట్ చేయొచ్చు. అంటే మీ కష్టార్జితంపై మీకంటే ఎక్కువగా సిస్టమ్ కి కంట్రోల్ ఉంటుంది. అందుకే వాళ్ళు డబ్బును గాల్లో ఉంచాలని చూస్తున్నారు. దీనికి ఒక పక్కా ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. కోవిడ్ మహమ్మారి తర్వాత 2022 కెనడాలో ట్రక్ వాహనాలు నడిపే డ్రైవర్లకు కోవిడ్ వ్యాక్సినేషన్ కంపల్సరీ అని ఒక రూల్ తీసుకొచ్చింది అక్కడి ప్రభుత్వం. దీనికి ప్రతిగా ట్రక్ డ్రైవర్లు అలాగే ఓనర్లు ప్రభుత్వంపై పెద్ద ఎత్తున నిరసనలు చేశారు. అప్పుడు అక్కడి ప్రభుత్వం ఏం చేసిందో తెలుసా? ఏ కోర్టుల చుట్టూ తిరగకుండా ఆ నిరసనలో పాల్గొన్న వాళ్ళ బ్యాంక్ అకౌంట్లను, వాళ్ళ డిజిటల్ మనీని సింపుల్ గా ఫ్రీజ్ చేసేసింది. 3.8 మిలియన్ కెనడియన్ డాలర్స్ అంటే దాదాపు 27 కోట్ల రూపాయలను ఫ్రీజ్ చేసింది అక్కడి గవర్నమెంట్. ఒక్కసారి ఊహించుకోండి, మీ చేతిలో రూపాయి క్యాష్ లేదు, బంగారం లేదు, ఉన్నదంతా డిజిటల్ మనీ. కానీ మీ అకౌంట్ లాక్ అయిపోయింది. అప్పుడు మీ పరిస్థితి ఏంటి? మీరు రోడ్డున పడ్డట్టే కదా. ఈ టోటల్ కంట్రోల్ కోసమే డిజిటల్ కరెన్సీ ప్రమోట్ చేస్తున్నారు. డిజిటల్ కరెన్సీ అనేది నోట్ల రద్దు లాంటిది కాదు. ఇది కేవలం మన చేతిలో ఉండే పేపర్ నోటుకు ఒక డిజిటల్ రూపం అంతే. మన డబ్బు బ్యాంకుల్లో ఉన్న యూపీఐ ద్వారా పంపినా అది కూడా ఒక రకంగా డిజిటల్ మనీయే. కానీ ఇక్కడ ఒక రిస్క్ కూడా ఉంది. టెక్నాలజీ ఫెయిల్ అయినా లేదా సైబర్ అటాక్స్ జరిగినా, అందుకే పూర్తిగా గాల్లో ఉండే కరెన్సీ కంటే ఫిజికల్ అసెట్స్ పైన మనకు నమ్మకం ఎక్కువగా ఉంటుంది. అంటే బంగారం భూమి మీద అన్నమాట. మన జేబులో దాచుకునే పేపర్ నోట్లు కేవలం కాగితపు ముక్కలు మాత్రమే. ప్రభుత్వాలు తలుచుకుంటే ఆ నోట్లను ఎంతైనా ప్రింట్ చేయొచ్చు. మార్కెట్లోకి నోట్లు విపరీతంగా పెరిగే కొద్దీ వాటి వాల్యూ కూడా క్రమంగా తగ్గిపోతుంది. దీనినే ఎకనామిక్స్ లో ఇన్ఫ్లేషన్ లేదా ద్రవ్యోల్బణం అంటాం. కానీ బంగారం అలా కాదు. అది ప్రపంచంలో చాలా పరిమితంగా ఉంటుంది. దాన్ని ఎవరు కంప్యూటర్లోనో ప్రింటింగ్ ప్రెస్లోనో ఇష్టం వచ్చినట్లు సృష్టించలేరు. ఇది ఒక చిన్న ఎగ్జాంపుల్తో అర్థం చేసుకుందాం. ఈ రోజు నుంచి ఒక 50 ఏళ్ల క్రితం, అంటే 1970లలో ఒక 100 రూపాయల నోటు ఉంటే దాంతో ఒక ఇల్లు నిండా సరుకులు, బట్టలు అన్నీ కొనేసేవాళ్ళం. కానీ ఈ రోజు అదే 100 నోటు పట్టుకెళ్తే కనీసం 1 లీటర్ పెట్రోల్ కూడా రావట్లేదు. అదే 50 ఏళ్ల క్రితం ఒక తులం బంగారం విలువ ఎంత ఉందో, ఈ రోజు అదే తులం బంగారం అంతకన్నా ఎక్కువ లగ్జరీ వస్తువులను కొనగలిగే పవర్ ఉంది. అంటే పేపర్ కరెన్సీ, డిజిటల్ కరెన్సీల వాల్యూ రోజు రోజుకి పడిపోతుంటే బంగారం మాత్రం తన పవర్ ని పెంచుకుంటూ పోతుంది. డిజిటల్ కరెన్సీ అనేది కేవలం ఒక ప్రోగ్రామింగ్ కోడ్ మాత్రమే. దాన్ని ఎంతైనా పెంచవచ్చు. కాబట్టి అది మనల్ని ముంచేసే ప్రమాదం ఉంది. ప్రభుత్వం తీసుకొచ్చిన గోల్డ్ మానిటైజేషన్ స్కీమ్ వెనుక ఉన్న అసలు ప్లాన్ ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా? మీ ఇంట్లో ఉన్న బంగారాన్ని మాకివ్వండి, మేము దాన్ని లాకర్ లో పెట్టి మీకు వడ్డీ ఇస్తాం అంటున్నారు. అది కూడా జస్ట్ 2% లేదా అంతకంటే ఎక్కువ కావచ్చు. కానీ ఇక్కడే ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. మీ దగ్గర ఉన్న ఫిజికల్ గోల్డ్ ని వాళ్ళు తీసుకొని వాళ్ళ అవసరాలకు వాడుకుంటారు. మీకు మాత్రం చేతిలో ఒక పేపర్ ముక్క లేదా కంప్యూటర్ లో ఒక డిజిటల్ సర్టిఫికేట్ ఇస్తారు. దీనికి ఒక రియల్ లైఫ్ ఎగ్జాంపుల్ చెప్తాను. సైప్రస్, గ్రీస్ లాంటి దేశాలు తీవ్రమైన ఫైనాన్షియల్ క్రైసిస్ లో కూరుకుపోయినప్పుడు బ్యాంకులు ఏం చేశాయో తెలుసా? ప్రజలు దాచుకున్న డిజిటల్ మనీని, అకౌంట్ లో ఉన్న క్యాష్ ని లాగేసుకున్నారు. దీన్ని ఆర్థిక పరిభాషలో బెయిలిన్ లేదా హెయిర్ కట్ అని పిలుస్తారు. ఆ సమయంలో జరిగిన ముఖ్యమైన పరిణామాలు ఒకసారి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటిది మనం కూడా ఎక్కడో చూసాం, ఎక్స్పీరియన్స్ చేసాం అని ఫీల్ అవుతారు. 2013లో సైప్రస్ దేశంలో బ్యాంకులు మూతపడ్డాయి. €1,00,000 అంటే సుమారు 90 లక్షల కంటే ఎక్కువ డిపాజిట్లు ఉన్న ఖాతాల నుండి 47.5% వరకు
డబ్బులను బ్యాంకులు స్వాధీనం చేసుకున్నాయి. అంటే మీ అకౌంట్ లో 1 కోటి ఉంటే అందులో దాదాపు 45 నుంచి 47 లక్షల బ్యాంక్ రీక్యాపిటలైజేషన్ కోసం పోయాయి అన్నమాట. ఇక 2015లో గ్రీస్ లో బ్యాంకులు వారాల తరబడి మూతపడ్డాయి. రోజుకు కేవలం 60 యూరోలు అంటే సుమారు 5,000 కంటే ఎక్కువ డ్రా చేయకూడదని ఏటీఎంలపై క్యాపిటల్ కంట్రోల్స్ విధించారు. డిజిటల్ మనీ లాగేసుకున్నారు. అకౌంట్లలో ఉన్న డిజిటల్ బ్యాలెన్స్ ను ఇతర దేశాలకు బదిలీ చేయడం, పెద్ద మొత్తంలో ఆన్లైన్ చెల్లింపులు చేయడంపై నిషేధం విధించడం, ప్రజలు తమ సొంత డబ్బును ఉపయోగించుకోలేని పరిస్థితిని తీసుకొచ్చారు. చూశారు కదా, ఇది మన ఇండియాలో చూసామా లేదా? ప్రస్తుతం మన అకౌంట్ లో ఉన్న మన సొంత డబ్బును మనకు నచ్చినంత విత్డ్రా చేసుకోలేకపోతున్నాం. కష్టకాలంలో ఆ కంప్యూటర్ నంబర్లు, పేపర్ సర్టిఫికెట్లు మీ ఆకలి తీర్చవు. చేతిలో ఉన్న బంగారమే గుండె ధైర్యాన్ని ఇస్తుంది. కానీ దేశ ఆర్థిక వ్యవస్థ పరంగా చూస్తే ఆ బంగారం మీ బీరువాలో ఉంటే అది వాళ్లకు డెడ్ ఇన్వెస్ట్మెంట్. అది వాళ్ళ చేతిలోకి వస్తేనే వాళ్లకు బలం. ఇక్కడే సామాన్యుడి సొంత భద్రతకు ప్రభుత్వాల అవసరాలకి మధ్య ఒక పెద్ద యుద్ధం నడుస్తుంది. ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మన మీద నిఘా పెట్టాలని చూస్తుంటాయి. మీరు రూపాయి ఖర్చు చేసినా వాళ్లకు తెలియాలి. డిజిటల్ కరెన్సీ అనేది మనకు చాలా కంఫర్ట్గా అనిపిస్తుంది. చిన్న టీ కొట్టు దగ్గర నుంచి పెద్ద మాల్స్ వరకు యూపీఐ ద్వారా స్కాన్ చేసి పేమెంట్స్ చేస్తుంటాం. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్ షాపింగ్ చేస్తుంటాం. చాలా ఈజీగా ఉంది కదా. కానీ దీని వెనక మన ప్రైవసీ పూర్తిగా మాయమైపోతుంది. మీరు ఎక్కడ రూపాయి ఖర్చు చేసినా, ఏ టైంకి ఏం కొంటున్నారో ప్రతి ఒక్క విషయం మెయిల్ సర్వర్లో రికార్డ్ అయి ఉంటుంది. మీ పర్సనల్ లైఫ్ మొత్తం ప్రభుత్వ నిఘా నీడలోకి వెళ్ళిపోతుంది. కానీ బంగారంతో చేసే లావాదేవీలు చాలా వరకు గోప్యంగా ఉంటాయి. అందుకే ప్రభుత్వాలకు బంగారం అంటే ఒక రకమైన భయం ఉంటుంది. ఎందుకంటే ఆ లావాదేవీలపై వారికి అస్సలు పట్టుండదు. ట్యాక్స్ వసూలు చేయడం కష్టమవుతుంది. రేపు పొద్దున డిజిటల్ కరెన్సీ పూర్తిగా అమల్లోకి వస్తే ప్రభుత్వం మీరు ఏ వస్తువు కొనాలో ఏది కొనకూడదో కూడా డిసైడ్ చేసే పవర్ వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఉదాహరణకి మీరు ఒక నెలలో ఎక్కువ పెట్రోల్ కొట్టించుకున్నారనుకోండి, సిస్టమ్ ఆటోమేటిక్ గా మీ అకౌంట్ నుండి పెట్రోల్ కొనే ఆప్షన్ ని బ్లాక్ చేసేస్తుంది. మీరు ఒకసారి సెర్చ్ చేసి చూడండి. కొన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులను పెట్రోల్ బ్యాంకుల్లో స్వైప్ చేసేటప్పుడు ట్రాన్సాక్షన్ లిమిట్ పెట్టాయి. ఇలాంటి అనర్థాలు డిజిటల్ మాయాజాలంలో దాగి ఉన్నాయి. మరి మన అసలైన వ్యూహం ఏంటి? మనం ఏం చేయాలి అనే డౌట్ వస్తే దానికి చిన్న సూచన చేస్తా, వినండి. మోడీ గారు చెప్పినట్లు బంగారాన్ని పూర్తిగా వదులుకోకండి. మీ దగ్గర ఉన్న గోల్డ్ని బ్యాంకుల చేతిలో పెట్టడం అంటే మీ ఆర్థిక స్వాతంత్ర్యానికి మీరే చేతులారా కోల్పోవడమే. కానీ అలాగని కాలంతో పాటు మారకుండా టోటల్గా డిజిటల్ మనీని బాయ్కాట్ చేస్తే మనం వెనకబడిపోతాం. అందుకే తెలివైన వాడు ఒక పక్కా ప్లాన్ ఫాలో అవ్వాలి. రోజువారీ ఖర్చులు, బిజినెస్ల కోసం డిజిటల్ మనీని కేవలం ఒక సౌకర్యంగా మాత్రమే వాడుకోండి. కానీ మీ లాంగ్ టర్మ్ సేవింగ్స్ని, మీ కష్టార్జితాన్ని మాత్రం బంగారం, ల్యాండ్ లాంటి ఫిజికల్ అసెట్స్ లోనే ఉంచుకోండి. అవే మీ చేతిలో ఉండే నిజమైన పవర్. తెలివైన వాడు తన సంపదను గాల్లో అంటే డిజిటల్, నేల మీద అంటే ల్యాండ్, బీరువాలో అంటే గోల్డ్ మీద ఇలా విభజించి దాచుకుంటాడు. అన్నీ ఒకే బుట్టలో పెట్టడు. అప్పుడే రేపు ఎలాంటి ఆర్థిక తుఫాన్ వచ్చినా మీరు, మీ ఫ్యామిలీ సేఫ్గా ఉంటారు. మీ బంగారాన్ని మీ దగ్గరే దాచుకోండి. ఎందుకంటే అదే ఎప్పటికీ అసలైన కరెన్సీ, అసలైన పవర్. మరి మోడీ గారి ఈ గోల్డ్ పాలసీపై, ఈ డిజిటల్ మనీ మాయాజాలంపై మీ ఉద్దేశం ఏంటి? మీరు మీ సంపదను ఎక్కడ దాచుకుంటున్నారు? కింద కామెంట్ బాక్స్ లో మీ అభిప్రాయాన్ని ఖచ్చితంగా షేర్ చేయండి. ఈ వీడియో మీకు కళ్ళు తెరిపించేలా అనిపిస్తే వెంటనే ఒక లైక్ కొట్టండి. మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్ గ్రూప్స్ లో ఈ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని పవర్ఫుల్ అండ్ ఎంగేజింగ్ ఎకనామిక్ అనాలిసిస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ మరో అదిరిపోయే వీడియోతో మీ ముందుంటా. దిస్ ఈజ్ రియాజ్ సైనింగ్ ఆఫ్.